6వ తారీఖు జూలై నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. 1 యోహాను 5వ అధ్యాయము 12వ వచనము. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. సహోదరి సహోదరులారా, పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణం నుండి మనల్ని తప్పించడానికే దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుని భూమి మీదకు పంపాడు. ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాప ప్రభువుని రక్షకునిగా అంగీకరించి యేసు నామమునందు విశ్వాసం ఉంచుతారో వారి పాపములు క్షమింపబడతాయి, వారు పరిశుద్ధపరచబడతారు. పాపము వలన వచ్చు జీతము మరణము నుండి, అంటే నిత్య నరకాగ్ని నుండి వారు తప్పించబడతారు. ప్రభు ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటారు. ప్రార్థన. పరిశుద్ధుడవగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మమ్మల్ని నిత్య నరకాగ్ని నుండి తప్పించడానికి మీ అద్వితీయ కుమారుడైన యేసుని భూమి మీదకు పంపారు తండ్రి. మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి ప్రభువా. మా పాపములను క్షమించి మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువా. మీ నామమునందు విశ్వాసం ఉంచి మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించి మీ ద్వారా నిత్య జీవాన్ని పొందుకునే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.